మనం చేయవలసిన పని ఇది ఏది అంటే ఆత్మకు సంబంధించిన పని మర్చిపోయాం. మనం పెరిగిన పరిస్థితుల్లో బట్టి, మనం పెరిగిన వాళ్ళ నివాసంలో ఉన్న అవన్నీ ఏంటంటే మనం ఇక్కడికి వచ్చింది ఆ పని కాదు అనే విషయం మర్చిపోయాం. ఇది భూలోకము, భువర్లోకం, సువర్లోకం, మహాలోకం, తపోలోకం. తపోలోకం వరకు వెళ్ళినా కానీ మళ్ళీ భూమి మీదకి మళ్ళీ రావాల్సిందే. అంటే అక్కడ కంప్లీట్గా ఆ వర్క్ అక్కడ అయిపోయితే లేదు లేదు. ఒక సత్యలోకం వెళ్ళిన తర్వాతనే ఇప్పుడు కుండలో ఉన్నది నీరు, కుండలో ఉన్నది నీరు, బయట ఉన్నది కూడా నీరే. మరి ఆ కుండలో ఉన్న నీరు ఎప్పుడైతే పగిలిపోతుందో ఆ నీరు మరి బయటకి వెళ్ళిపోతుంది. అందుకనే మనం అందరికీ నమస్కారము. ఈ ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించిన జగద్గురు పత్రిసారికి నా ఆత్మ ప్రణామాలు. అయితే నా పేరు నరసింహరావు, పెద్దంబర్పేట. అయితే నేను ఒక 15 నుంచి 20 నిమిషాలు ఈ రికార్డ్ చేసి యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది. ఇప్పటి వరకు దగ్గర ఒక 60 నుంచి 70 వరకు వీడియోలు పెట్టాను నేను. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరూ కూడా ఆ సత్యాన్ని తెలుసుకోవాలి. ఆ సత్యం అంటే ఏందో తెలుసుకుని మళ్ళా వాళ్ళ బాధలు కానీ, దుఃఖాలు కానీ, భయాలు కానీ ఎప్పుడైతే బయటపడతారో మరి వాళ్ళ జీవితం ఆనందంగా మారుతుంది. ఇది మరి ఎవరికి వారు అద్భుతంగా చేసుకునే అవకాశం. నా వీడియోలు వినండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనది. ఇప్పుడు యూట్యూబ్లో ఏదో చూస్తున్నారు కాకుండా నాకు ఇదొక ఆలోచన వచ్చింది. సరే, ఇదొక అందరికీ ఉపయోగపడే విషయం కాబట్టి అందుకని ఇప్పుడు ఎన్నో చూస్తున్నాము మనము బయట. అయితే అవన్నీ కూడా మన లోపలికి వెళ్ళి అనవసరంగా మనము దాన్ని మనకు అవసరం ఉన్నాయి కాకుండా అవసరం లేని దాన్ని కూడా దాని భూతద్దంలా చూసి మరి అనవసరంగా దాన్ని టెన్షన్స్ తీసుకుంటున్నారు. కాబట్టి ఇది మీరు వినండి. అయితే మనము ఈ శరీరం, కనిపించే శరీరం ఒకటే కాదు, మరి ఇది కనిపించకుండా ఉండేటి చాలా ఉన్నాయి. మరి అది కనిపించే స్థూలమైంది, కనిపించేది సూక్ష్మమైంది. మరి ఆ సూక్ష్మమైన దాని గురించి కూడా మీరు తెలుసుకోవాలి. ఇది ఒకటి కనిపించేది శరీరం ఒకటే కనిపిస్తుంది, మరి కనిపించేది మనసు అనేది ఒకటి కనిపించదు. శరీరము, మనస్సు, శరీరం ఇది, మనస్సు, మరి బుద్ధి, ఆత్మ, సర్వాత్మ. మరి మనం ఇంతవరకు ఆత్మ వరకు చెప్పుకున్నాం వేరే వీడియోలలో. అయితే సర్వాత్మ ఎప్పుడైతే నీ లోపల ఏదైతుందో అంతటా కూడా అది ఉంది. మరి నువ్వు శరీరం కాదు, మనస్సు కాదు. ఈ బయట కనిపించేది శరీరం మాత్రమే అనుకుంటున్నాం అందరము. ఇది కాదు. నువ్వు ఆత్మ అని ఎప్పుడు గురువు వచ్చిన తర్వాతనే అర్థమవుతుంది. మనము అనంతమైన సృష్టికర్తలమని తెలుసుకోవాలి. అయితే ఎప్పుడైతే మనము ఇక్కడ మనము సర్వాత్మ అంటే అంతటా ఉన్నది కూడా, అందరిలో ఉన్నది కూడా అది. ఇక్కడ ఏదైతుందో సర్వాత్మ అనేది అంతటా ఉంది. ఇక్కడ ఉంది, ఇక్కడ లేదనేది లేదు. కాబట్టి మీరు ప్రతి క్షణం మీరు గమనించండి. ప్రతి క్షణం ఆ గమనించడం అనేది ఎప్పుడొస్తుంది? నువ్వు దాంట్లో కొంచెం నువ్వు మనము ఆ శ్రద్ధతో నువ్వు ఆలోచించినప్పుడు, మరి ఆ శ్రద్ధతో మనకి ఏది అవసరమో మనం వినడం కూడా చాలా ఇంపార్టెంట్. మరి చెప్తున్నారు గురువుల మాటలు వింటున్నామా? ఇప్పుడు గురువులు ఎందుకు చెప్తారు? వాళ్ళు అనుభవపూర్వకంగా ఇప్పుడు పత్రి సారు 30 నుంచి 40 సంవత్సరాలు ఆయన ఎంతో సాధన చేసి
మరి ఎంతో మంది దగ్గర, గురువుల దగ్గర మరి వాళ్ళు కూడా నేర్చుకొని మరి తెలిసింది మనకు చెప్పడం జరుగుతుంది. మరి ఎన్నో పుస్తకాలు సారు ఆధ్యాత్మిక పుస్తకాలు దగ్గర నుంచి 50,000 నుంచి 1,00,000 వరకు చదివి మరి అందులో ఆయన అనుభవపూర్వకంగా చెప్పిన విషయాలు మరి వినాలి. ఎందుకంటే మనము కనిపించే ఈ శరీరం ఒకటే కాదు, మన లోపల ఉన్నది ఆత్మ, మరి అంతటా ఉన్నది కూడా సర్వాత్మ. అంటే అంతటా ఉన్నది సర్వాత్మ. మరి ఆ సర్వాత్మ అయితే మనం నువ్వు వేరు నేను వేరు అనుకుంటున్నాము. మరి అక్కడున్నది కూడా ఆత్మ అనే విషయం తెలుసుకోవాలి. మరి అక్కడ కూడా మనం ఉన్న ఆత్మ అని ఎప్పుడైతే తెలుసుకుంటామో మనకు ఆ శత్రుత్వం అనేది ఉండదు. అందరితోటూ మిత్రుత్వమే. అయితే నీకు తెలియకుండా పరిస్థితులను బట్టి ఏదైనా నీకు వచ్చినా కానీ దాన్ని మనము గమనించి ఆ జ్ఞానంతో దాన్ని సాల్వ్ చేసుకోవాలి. ఎవరి సృష్టి వాళ్ళది, ఎవరికి సంబంధించినది వాళ్ళది. మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము అనే విషయం కూడా చాలామంది అర్థం చేసుకోవాలి. నువ్వెప్పుడైతే ఆత్మ అని ఎప్పుడైతే అర్థం చేసుకుంటావో అప్పుడు మనం చేయవలసిన పని ఏంది అనేది కూడా అర్థమవుతుంది. అంతటా ఉన్నది కూడా సర్వాత్మే. భగవంతుడు అంతటా ఉన్నాడు. భగవంతుడు లేని ప్లేసు లేదు. మరి అంతటా ఉన్నప్పుడు ఇప్పుడు చాలామంది ఎక్కడో మరి తిరుపతిలోనే ఉన్నాడు, మరి ఎక్కడో మరి కాశీలోనే ఉన్నాడు, మరి ఎక్కడో భద్రాచలంలోనే ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడు అని చెప్పి అంటే అని చాలామంది అక్కడికి వెళ్ళి అక్కడ సరే ఓకే వాళ్ళది విహారయాత్ర మాత్రమే. నీకు లోపల ఏదో పోవాలనిపించింది కాబట్టి వెళ్ళావు. దాన్ని గమనించండి, మీరు ఎంతవరకు పొందారు. మరి అది విహారయాత్ర మాత్రమే. మీరు అక్కడికి వెళ్ళి భగవంతుడు నువ్వు ఉన్న దగ్గరనే ఉంటున్నాడు, అంతటే ఉంటాడు. లేడు అనేది అది కరెక్ట్ కాదు. ప్రతి ఈ ప్లేస్లో భగవంతుడు ఉంటేనే నువ్వు ఉంటావు. భగవంతుడు లేకపోతే నువ్వు ఎక్కడ ఉంటావు? ఆ భగవంతుడు మనలోనే ఉన్నాడు. మన లోపలనే సృష్టి, మన లోపలనే ఉంది అంత సృష్టి. ఆ సృష్టి మన బయట ఉంటాడు, మన లోపల కూడా ఉంటాడు. కాబట్టి ఇప్పుడు కుండలో ఉన్నది నీరు, బయట ఉన్నది కూడా నీరే. మరి ఆ కుండలో ఉన్న నీరు ఎప్పుడైతే పగిలిపోతుందో ఆ నీరు మరి బయటకు వెళ్ళిపోతుంది. అందుకనే మనం చిరాకాశమే చరాకాశం. కాబట్టి ఈ చిరాకాశాన్ని చిరాకాశం అంటే ఈ మన లోపల ఉన్నది కూడా అదే, బయట ఉన్నది కూడా అదే అని తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు. ఇది సర్వాత్మ, అంతటా ఉన్నది సర్వాత్మ అని తెలుసుకొని మరి అందరితోటి ప్రేమతత్వంతో ఉండాలి. నువ్వు ప్రతిదాన్ని కూడా గమనించడం ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో మరి అది అక్కడ ఏమవుతుందంటే మనకు అందరితో ప్రేమతత్వంతో ఉంటావు. నువ్వు వచ్చిన పని ఏందో తెలుసుకుంటావు. భగవంతుడు అంతటా ఉన్నాడన్న విషయం తెలుసుకుంటావు. ఎప్పుడైతే శ్వాసను గమనిస్తూ ఉంటావో అప్పుడు నీకు ఈ ధ్యానం అనేది ఎప్పుడైతే బుద్ధుడు కనుక్కున్న శ్వాస మీద ధ్యాస ఎప్పుడైతే మరి ఎంతోమంది గురువులు మరి ఈ శ్వాస మీద ధ్యాస ఒక్కటే. మరి శ్వాస ఉంటేనే నువ్వు ఏదైనా చేయగలుగుతావు. శ్వాస లేకపోతే ఏమీ చేయలేవు. మరి అందరిలో కలిసిపోతావు. అంటే ఈ ఆత్మకు చావు లేదు, శరీరం మాత్రమే వెళ్ళిపోతుంది. మరి ఈ ఆత్మ ఎప్పటికీ ఉంటుంది, శాశ్వతమైనది, అంటే ఎప్పుడూ ఉండేది. కానీ ఇక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ నీకు వేరే శరీరాన్ని వెతుక్కుంటుంది. వేరే శరీరం ఎత్తుకొని మళ్ళీ నీకు అక్కడ వాళ్ళపైన ఇప్పుడు మనము ఒక బొంబాయికి వెళ్ళాలి, ఒక మద్రాస్కి వెళ్ళాలి అంటే మనం ఒక ప్లాన్ చేసుకుంటాం. అలా ప్లాన్ చేసుకొని మనం ముందే ఒకసారి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరిని ఎక్కడ దిగాలి, ఎక్కడ దిగిన తర్వాత మనం ఎక్కడ ఫోన్ చేసి ఎవరిని కలవాలి అనేది ముందే మనం ప్లాన్ చేసుకొని అక్కడికి వెళ్తాం. అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న పని చేసుకున్న తర్వాత మనం ఇక్కడికి వస్తాం. కాబట్టి మనది
మనకు పరలోకం ఇహలోకం కాదు. ఇక్కడికి వచ్చింది కూడా ఏంటంటే మనము మన పని మనం చేసుకున్న తర్వాత ఒక్క నిమిషం కూడా మనం ఇక్కడ ఉండం. మన పరలోకమైన ఆ సత్యలోకం వెళ్ళడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఎప్పుడైతే నువ్వు మళ్ళీ మనకు 7 లోకాలు ఉన్నాయి. మళ్ళీ ఇది భూలోకము, భువర్లోకం, సువర్లోకం, మహాలోకం, తపోలోకం. తపోలోకం వరకు వెళ్ళినా కానీ మళ్ళీ భూమి మీదకి మళ్ళీ రావాల్సిందే. అంటే అక్కడ కంప్లీట్గా ఆ వరకు అక్కడ అయిపోయితే లేదు ఒక్క సత్యలోకం వెళ్ళిన తర్వాతనే నీ నీ మళ్ళీ భూలోకంకి రావడానికి అవకాశం ఉండదు. మరి ఇక్కడికి అవసరం లేదు. ఇక్కడ మనకు సత్యలోకంకి వెళ్ళిన తర్వాత అవసరాన్ని బట్టి మనకు రావాలనుకున్నప్పుడు మన ఇష్టపూర్వకంగానే రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం. అయితే ఇంకొకటి ఏంటంటే, మనము పూర్ణాత్మ నుంచి మనం అంశాత్మగా వచ్చిన తర్వాత ఆ పూర్ణాత్మ ఏం చేస్తుందంటే నువ్వు కూడా ఆ పూర్ణాత్మగా ఎదగాలి. అంటే నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ నీకు అనుభవ జ్ఞానం ధ్యానం చేసుకొని ఆ జ్ఞానాన్ని కూడా ఆత్మజ్ఞానం సంపాదించుకోవాలి. నీ లోపల ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం అంటే బయట నుంచి వచ్చే జ్ఞానం కూడా తెలుసుకోవాలి. ఇక్కడ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత నువ్వు మరి అన్నీ తీసుకొని మరి నీ శక్తిని పెంచుకొని నువ్వు ఆ జ్ఞానాన్ని సంపాదించి జ్ఞానాగ్ధ దగ్ధ కర్మాణం అంటే నీ కర్మలన్నీ కూడా కంప్లీట్ చేసుకొని అప్పుడు నువ్వు సత్యలోకంకి వెళ్తావు. అప్పుడు ఇవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాతనే నువ్వు పైకి వెళ్ళడానికి అవకాశం ఉంది. లేకపోతే మరి నువ్వు తపోలోకంకి వెళ్ళినా కానీ మళ్ళీ రావాల్సిందే. అందుకనే మన లోపలనే లేడు, అంతటా ఉన్నాడు సర్వాత్మ అనే విషయం ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఆ సర్వాత్మలో ఉన్నాడు. అందరితోటూ కూడా నీ చేయవలసిన పని ఏదైతే ఉందో ఆ పని నువ్వు ఖచ్చితంగా చేయవలసిందే. మనకు మరి ఈ జ్ఞానం కూడా అందరికీ అందేటట్టు చూడాలి. మనం ఇంకొకటి ఏంటంటే, నేను తెలుసుకుంది ఏంటంటే, మనం చేయవలసిన పని ఏది అంటే ఆత్మకు సంబంధించిన పని మర్చిపోయాం. మనం పెరిగిన పరిస్థితుల్లో బట్టి, మనం పెరిగిన వాళ్ళ నివాసంలో ఉన్న అవన్నీ ఏంటంటే, మనం ఇక్కడికి వచ్చింది ఆ పని కాదు అనే విషయం మర్చిపోయాం. మనకు ఒక జ్ఞానం, ఒక గురువు వచ్చిన తర్వాత, ఇప్పుడు మనం స్కూల్కి వెళ్ళిన తర్వాతనే అక్కడ 10th చదివి మరి ఆ 10th ఎగ్జామ్ రాస్తే మనం ఇంకో పై క్లాస్కి వెళ్తాం. ఆ తర్వాతనే అప్పుడు అక్కడ ఎవరున్నారు? గురువులు, టీచర్లు ఉన్నారంటే గురువులే. వాళ్ళు చెప్తారు, నాయన నువ్వు చదువుకో, ఎగ్జామ్ రాయి, చదివితే నువ్వు 10th క్లాసు పాస్ అయితే నువ్వు పైకి వెళ్ళి ఇంకా పై చదువులు చదువుకోవాల్సి వస్తుంది అని చెప్పి. అలాగే మనం కూడా ఇక్కడ మనం వచ్చిన పని ఏదైతుందో మనం నేర్చుకోవడానికి వచ్చాము అన్న విషయం ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ప్రతిదీ కూడా గమనించండి. ప్రతి ఒక్కరు కూడా మీరు ధ్యానం చేయండి. మీకు అర్థమవుతుంది. నేను నా అనుభవపూర్వకంగా నేను ఎట్లయితే ఒక 1 year చేసిన తర్వాత నా లోపల అయ్యా నువ్వు శరీరం కాదు ఆత్మ అని నా లోపల నుంచి చెప్పింది, గంటాపదంగా చెప్పి నా చెవులో వచ్చి చెప్పింది. అప్పుడు నేను నిజంగా అవును, ఈ శరీరము ఉండి వెళ్ళిపోతుంది, మరి ఆత్మ ఎప్పటికీ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన మనము ఇది ఇహలోకం కాదు, పరలోకం మనది. ఆ పరలోకం నుంచి ఇహలోకంకి వచ్చాము. ఇక్కడ ఒక చుట్టం చూపుగా వచ్చాము. ఇక్కడ మన బాధ్యతలు అయితే ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ చేసేసి మళ్ళీ మనం పైకి వెళ్తాం. అందుకే అందరిలో ఉన్నది కూడా సర్వాత్మనే అన్న విషయం తెలుసుకోవాలి. అందుకే సర్వాత్మ అంటే అంతటా ఉంది. కాబట్టి అందరిలో ఉన్నదాన్ని కూడా మనం నేర్చుకొని, మనకు వాళ్ళ దగ్గర ఎంత అవుతుందో అది మనం ఆ జ్ఞానం నేర్చుకొని మన దగ్గర ఉన్న జ్ఞానం వాళ్ళకు కూడా ఇచ్చి ఆ సజ్జన సాంగత్యం. అందుకనే పత్రిసారు సాధన, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, సేవ, మరి మౌనంగా ఉంటూ మరి అందరితో మరి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ అంటే మనము ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఆ ఆనందం వచ్చే వరకు చేయండి. నీకు ఎప్పుడైతే నువ్వు ఆనందం వచ్చే వరకు చేసిందనుకో, ఆ ఆనందం మళ్ళీ వెళ్ళదు.
ఒక్కసారి వచ్చిందంటే మళ్ళీ వెళ్ళదు. అది ఒక్కసారి మీరు ప్రయత్నం చేయండి. మీరు ఎన్నో ప్రయత్నం చేసి ఉండొచ్చు, కానీ ఇక్కడ ఏంది అంటే నువ్వు ఏది చేసినా కానీ డబ్బు కావాలి, నువ్వు అక్కడ జిమ్ పోవాలంటే డబ్బులు, దీనికి ఏ డబ్బులు అవసరం లేదు. మీకు మీరుగా మీ ఇంట్లో కూర్చొని శ్వాసను గమనించండి. ఆలోచనలు వస్తాయి, ఆలోచనలు రానివ్వండి. అది పుట్టినప్పటి నుంచి వచ్చిన ఆలోచన. కళ్ళు మూసుకోండి, 80% కళ్ళలోనే ఉంటుంది. ఈ మనం కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చోండి, శ్వాసను గమనించండి, కొద్దిగా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు బావిలో ఈత కొట్టాలంటే ప్రాక్టీస్ చేయాలి. ఒక క్రికెట్ ఆడాలి అంటే కొంచెం ప్రాక్టీస్ చేస్తేనే గ్రౌండ్లోకి వెళ్ళిపోతాం. ఇంటి దగ్గరనో ఎక్కడో గలీలో ప్రాక్టీస్ చేస్తేనే ఆ గ్రౌండ్లోకి వెళ్తాం, డైరెక్ట్ గ్రౌండ్లోకి వెళ్ళాం కదా. అలాగే ఇది కూడా మీ ఇంట్లో మీరు చేసుకోవచ్చు, లేదా దగ్గరలో ఉన్న పిరమిడ్లోకి వెళ్ళొచ్చు, లేదంటే మీరు ఇంకా కడతాల్లో ఉంది, అక్కడ ఉంది ఇంకా అవకాశం. మరి కడతాల్లో కూడా మరి పత్రిసారు మరి అక్కడ కడతాల్లో మనకు 100 ఎకరాల్లో ల్యాండ్ పెట్టారు. అక్కడ పోయిన తర్వాత అక్కడ మనము రోజు అక్కడ రూమ్లు కూడా ఉన్నాయి, మన ఫ్రీ రూమ్లు ఉన్నాయి, పేమెంట్ కూడా ఉన్నాయి. మీ ఇష్టం, అది ఎలాగైనా వాడుకోవచ్చు. ఆ తర్వాత మీరు అక్కడికి వెళ్ళి మరి అక్కడ ఉన్న మాస్టర్స్ తోటి ఆ పిరమిడ్లో ధ్యానం చేసుకుంటూ అక్కడ ఉన్న మాస్టర్లతోటి అక్కడ ఉన్న గురువులతోటి నేర్చుకొని కొద్ది రోజులు నేర్చుకొని మీ ఇప్పుడు ఏమవుతుంది అంటే మీరు ఇంటి దగ్గర మీ ఇప్పుడు భార్య పిల్లలతోటి మరి వాళ్ళు ఏదో చేస్తున్నారని చెప్పి మనం చెప్పింది వినడం లేదని చెప్పి మనం అనవసరంగా ఏమవుతుందంటే ఆ స్ట్రెస్, భయాలు, దుఃఖాలు అవన్నీ మన లోపల లోడ్ అయ్యి మన లోపల జరుగుతున్న సమస్త సృష్టిని కూడా డిస్టర్బ్ చేస్తుంది. ఈ భయాలు కానీ, దుఃఖాలు కానీ, మరి కోపాలు కానీ ఇవన్నిటిని ఏం చేస్తుందంటే మన లోపల. అయితే దాన్ని డిలీట్ చేయడమే. ఇప్పుడు మనం తయారు చేసిన సెల్ ఫోన్ని డిలీట్ చేస్తున్నాం. మరి మనము పట్టించుకోవడం లేదు. మనమున్న ఫోన్ని రీఛార్జ్ చేస్తున్నాం. మన లోపల ఉన్నది ఛార్జింగ్ చేసుకోవట్లేము. మనల్ని ఎవరు ఛార్జింగ్ చేసుకుంటారు? మనం ఛార్జింగ్ చేసుకోవడం అనేది ధ్యానం. ఈ ఎక్సర్సైజులు అనేటివి, యోగా అనేటివి ఇవన్నీ శరీరానికి మాత్రమే. మరి మనసుని మనం కంట్రోల్ చేసుకోవాలంటే ధ్యానం ఒక్కటే మార్గం. మరి మనసుకు జమ్ముందా? మరి మనసుకి ఏమున్నాయి చెప్పండి? ఆ మనసుకు సంబంధించినవే ఇవి పిరమిడ్ ధ్యానములు. పిరమిడ్లు మనసుకు అవి సెంటర్లు. ఫ్రీగా మన గురువుగారు పత్రిసారు ఎవరి దగ్గర డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా చేయాలి. ఎందుకంటే అంతటా ఉన్నది కూడా మనమే, అక్కడ ఉన్నది కూడా మనమే, ఇక్కడ ఉన్నది మనమే. ఆత్మలు మనము సర్వాత్మను, అంటే అందరిలో ఉన్నది సర్వాత్మే, అంతటా ఉన్నది సర్వాత్మే అని గట్టిగా. అందుకని అన్ని జీవుల్లో కూడా ఈ ఆత్మ ఉంది. మరి ఆ జీవులను కూడా చంపకుండా మరి వీటిని కూడా ఒక ఆత్మలాగా చూడండి. అంతటా ఉంది కదా సర్వాత్మ. కాబట్టి ఆ జీవహింస అనేది మహాపాపము. మళ్ళీ నీ మైండ్ కూడా చేంజ్ అవుతుంది. నువ్వు చేసే ఎప్పుడైతే ఈ హింసను కూడా తింటావో మళ్ళీ కర్మలు మళ్ళీ యాడ్ అవుతాయి. మరి ఆ కర్మలు యాడ్ కాకుండా మరి మనం జాగ్రత్త పడుకుంటూ మరి అందరితో ప్రేమతత్వంతో ఉంటూ అందరితోనూ నువ్వు వచ్చిన పని, నీ బాధ్యతలు, నీ సంసారం. అందుకనే సంసారంతో నిర్వాణం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ధ్యానం చేయండి, శ్వాసను గమనించండి. మరి ఇది నేను దగ్గర ఎందుకంటే ఈ 15 నుంచి 20 నిమిషాలు మీరు యూట్యూబ్లో ఏవేవో చూస్తున్నారు, అవన్నీ మనకు పనికొచ్చేటి కావు. కాబట్టి ఇది మీరు ప్రతి ఒక్కరు చూడండి. మీ జీవితం మారిపోతుంది, మీ ఆలోచన మారిపోతుంది, మీరు చేసే లక్ష్యానికి మార్గం దొరుకుతుంది. మీరు ఒక మార్గం మూసుకుంటే ఇంకో మార్గం రెడీగా ఉంటుంది. మీరు కావాలంటే మీకు అనంతమైన ఆనందం వస్తుంది. మీరు ఆ ఆనందం ఎప్పుడు 24 గంటలు అద్భుతమైన ఆనందంతో మీరు ప్రతి ఒక్క పని కూడా జీవితంగా ఆలోచించే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోలు వినడం అనేది అలవాటు చేసుకోండి. మీరు వినండి, మీరు ఏం చేస్తారనేది తర్వాత విషయం. ఫస్ట్ వినండి, విన్న తర్వాత మీకు ఎంత లాభం జరుగుతుంది. మరి ఏదేదో చేస్తాము, ఏదో పనులు చేస్తాము. మనం పనికొచ్చే పనులు చేయండి, మనకు పనికిరాని పనులు చేయకండి. ఎప్పుడైతే భగవంతునికి ఇష్టమైన పనులు చేయాలి. భగవంతులు ఎవరు?
మరి భగవంతుడు ఎక్కడున్నాడు, మరి ఆ భగవంతుడు ఏం చేస్తున్నాడు, మరి ఇవన్నీ కూడా మీకు తెలుస్తుంది. నువ్వెవరు, భగవంతుడు ఎవరు, మన వచ్చిన పని ఏంది, మన మర్చిపోతున్నాం, అన్నీ మర్చిపోతున్నాం. మనం ఆ ప్రాపంచకంలో పడి, ప్రాపంచకము 50% ఆధ్యాత్మికం అనేది ఫస్ట్. అంటే సహనంతో నువ్వు వచ్చిన పని తీసుకోండి, శ్వాసను గమనించండి. మీరు ప్రతి క్షణం శ్వాసను గమనించండి. మీకు అదే మన లోపల ఉన్న ఆ సర్వాత్మని మనకు హెల్ప్ చేస్తుంది. అందుకనే నువ్వు ఆత్మ అని ఎప్పుడైతే నువ్వు నమ్ము, ఎప్పుడైతే ఆత్మను నీ మీద, ఆత్మ మీద ఎప్పుడైతే నువ్వు నమ్మకం పెట్టుకుంటావో, ఆత్మే నిన్ను కాపాడుతుంది. అందుకనే అంతటా ఉన్నది కూడా సర్వాత్మనే కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కానీ నీకు ఆ ప్రకృతి నీకు సహకరిస్తుంది. ఎందుకంటే ప్రకృతి అంటే భగవంతుడు, ఆ మాత, భగవంతుడు, ప్రకృతి మాత, వాళ్ళందరూ నిన్ను ఎంబడుండి నిన్ను నిన్ను నువ్వు పైకి నీ ఆ లక్ష్యాన్ని నువ్వు సాధించుకోవడానికి మంచి అవకాశం ఉంది. మనము ఈ ఆత్మలయత్నము అంతటా ఉన్నది కూడా సర్వాత్మే అనే విషయం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మనం ఎలా ఉన్నాము, ఇంకో శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ, సర్వాత్మ. అంటే అంతటా ఉన్నది కూడా భగవంతుడే. మన దగ్గర లోపల ఉన్నది భగవంతుడే, అంతటా ఉన్నది చైతన్యం కూడా అది ఆత్మ, సర్వాత్మ అనే విషయం తెలుసుకోండి.